ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. నిజమే, రక్షణ యెహోవాదే. తన ప్రజల మీదకి ఆయన ఆశీర్వాదాలు కురిపిస్తాడు. ఆపదల నుండి తప్పిస్తారు. తప్పు చేస్తే కన్నెర చేస్తారు. మొన్న లాస్ ఏంజల్స్లో జరిగిన ఘటన మనందరికీ తెలిసిందే. అయితే దేవుడు కన్నెర చేస్తే ఎలా ఉంటుందో చూసాం. అయితే అదే ప్రాంతంలో ఉంటున్న ఒక క్రైస్తవుని ఇంటికి ఎలాంటి డ్యామేజో అవ్వలేదు. ఆ ఇంటి చుట్టుప్రక్కల అన్నీ నాశనమైపోయాయి, కాలిపోయాయి. కానీ దేవుని హస్తం ఆ ఇంటి మీద ఉంచాడు. ఎందుకు? తన యందు విశ్వాసం ఉంచిన కుటుంబం కాబట్టి. ఆ క్రైస్తవుడు తనపై దేవుడు చూపిన ప్రేమను బట్టి ఎంతో ఏడ్చేశాడు. దేవునిపై ఆనుకుని జీవించే ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ కలుగజేస్తూ ఉంటాడు. మెండుగా ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవుడు తోడుగా ఉంటే ఎలా ఉంటుందో, చేయి విడిచిపెడితే ఎలా ఉంటుందో లాస్ ఏంజల్స్లో జరిగిన ఘటన మనకు సాక్ష్యం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.